ఈ వర్షాకాలం సీజన్ ప్రారంభమైతే అయింది. కానీ రైతు భరోసా ఇంకా రైతుల ఖాతాలో అయితే జమ చేయడం అయితే లేదు. అయితే చాలామంది నిపుణులు 5 ఎకరాల వరకు ఏస్తేనే బాగుంటుంది అని అంటున్నారు. మరికొంతమంది అయితే 10 ఎకరాల వరకు ఏస్తే బాగుంటుంది అని అంటున్నారు. అసలు ఎన్ని ఎకరాల వరకు ఏస్తే బాగుంటుందో కామెంట్ అయితే చేయండి. ఇంతకుముందు ప్రభుత్వం అయితే భూమి ఉన్న ప్రతి ఒక్కరికి, ఎంత భూమి ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా ఎకరాకి 5,000 చొప్పున రైతుల ఖాతాలో వేయడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఎకరాల వరకు మాత్రమే ఏస్తారని అయితే తెలుస్తుంది. ఈ 5 ఎకరాల వరకైనా సరే ఎప్పుడు ఏస్తారని చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు. ఈ జూన్ చివరిలో కానీ లేదంటే జూలై ఫస్ట్ వీక్లో వేసే అవకాశం అయితే ఉంది. ఈ రైతు భరోసా జూలైలో వేసే అవకాశం అయితే ఉంది. అయితే ఈ రైతు భరోసా గుట్టలు, కొండలు, రియల్ ఎస్టేట్ భూములు ఇట్లాంటి ప్లేస్లు ఉన్న వాటికైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వమని అయితే చెప్తున్నారు. కేవలం వ్యవసాయం చేసే భూములకు మాత్రమే ఈ రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి 7,500 చొప్పున రైతుల ఖాతాలో జూలైలో జమ చేస్తామని అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.